अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेख रहमत अली। आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाजरीन, त्रिमलगिरी पुलिस स्टेशन हुदूद में कॉर्डन सर्च किया गया, जहां से 2 व्हीलर और 3 व्हीलर जुमला 23 गाड़ियों को सीज किया गया, जिनके डॉक्यूमेंट्स नहीं थे, जो गाड़ियों पर शक था, जो गाड़ियों के नंबर प्लेट सही नहीं है, ये गाड़ियों को सीज किया गया, जिसमें 10 सब इंस्पेक्टर्स और 70 पुलिस कांस्टेबल ने काम किया और एक ACP। ये सारे लोग सारे इलाके में कॉर्डन सर्च। बाद अज़ां मीडिया से बात करते हुए ACP ने सारे तफसीलात बताई। मैं शेख रहमत अली, क्राइम टुडे न्यूज़, हैदराबाद। ఈరోజు సాయంత్రము ఈ తిరుమల పాత విలేజ్లో ఒక ACP, 4 CAలు, 10 మంది SIలు, 70 మంది స్టాఫ్తో కార్డన్ సెర్చ్ కండక్ట్ చేసినాము. సీనియర్ ఆఫీసర్స్ ACP నార్త్ జోన్ రోహిణి మేడం, CP శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకి ఈరోజు సాయంత్రం 6 నుంచి 8 వరకు కార్డన్ సెర్చ్ కండక్ట్ చేసినాము. దీంట్లో ఒక 22 టూ వీలర్స్, ఒక ఆటో రికవర్ చేసినాము. వాళ్ళకి నెంబర్ ప్లేట్ లేకుండా, డాక్యుమెంట్స్ లేకుండా తీసుకొచ్చాము. మళ్ళీ వాటిని వెరిఫై చేసేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినారు రేలో మనకి. తర్వాత మా ప్రజలతో పబ్లిక్తో మాట్లాడుతూ మీకేమైనా ఎలక్షన్స్ రాబోయే కాలంలో ఎలక్షన్స్ ఉన్నాయి, మే 13వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి, మీకైనా ఎలక్షన్ సంబంధించి మీకైనా ఎవరైనా వ్యక్తులు భయభ్రాంతులు గురి చేసి ఓట్లాడడం కానీ, లేకుంటే బెదిరించడం కానీ, ఓటు వేయకూడదు, మీరు ఇక్కడే ఉండాలని చెప్పి బెదిరించడం, అట్లాంటి ఏమైనా ఇన్సిడెంట్ ఉన్నా ఇమీడియట్గా మాకు ఇన్ఫామ్ చేయాలని చెప్పినాము. తర్వాత ఎవరైనా ఓటుగా నమోదు చేసుకుని 18 years నిండి కూడా ఓటర్ లేని వాళ్ళు ఈ ఏప్రిల్ 15 వరకు వాళ్ళకి అవకాశం ఉంది. కొత్తగా ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఎంట్రీ చేశాము. పబ్లిక్ కూడా బాగా మంచిగా స్పందించారు. ప్రజలు కూడా మంచి కోఆపరేట్ చేశారు దీనికి. కాన్స్టిట్యూన్సీ కూడా సార్ ఇది ఎన్ని సార్ ఇది ఇప్పుడు నేను వచ్చిన కూడా ఫస్ట్ వచ్చింది. అంటే మరి ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు మనం ప్లాన్ చేయొచ్చు సార్? మీరు నెక్స్ట్ ఎప్పుడు ప్లాన్ సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంటారు, మళ్ళీ కండక్ట్ చేస్తారు. తర్వాత దీనికోసం ప్రజలు కొంచెం అవేర్నెస్ కలిగే కోసం, వాళ్ళకి భయం పోగొట్టుకోవడం కోసం పోలీస్ ఏజెన్సీ తిరుమల విలేజ్ కూడా ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేసాం. టోటల్ ఎన్ని వెహికల్స్ సార్? టోటల్ 23 వెహికల్స్. థ్యాంక్ యూ సార్.